ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. పోలీసుల నిర్లక్ష్యం, అధికార పార్టీ ఒత్తిడి వల్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పోలింగ్ బూత్ దగ్గర ఆన్లైన్ లో జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నారు. చిలకలూరిపేటలో పలు చోట్ల వైసీపీ రౌడీలు అల్లర్లు చేస్తే కనీసం పోలీసులు ఉండిపోయారు. టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారు. 160 సీట్లతో ప్రభుత్వం ఏర్పడబోతోంది. పల్నాడులో ఒక పథకం ప్రకారం గొడవలు సృష్టించాలని చూశారు. టీడీపీ వారు తిప్పికొట్టారు. ఎస్పీని కలిసిన వినతి పత్రం అందజేసిన మీడియా సమావేశాల్లోని మాట్లాడిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ఎందుకంటే పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో పర్సంటేజ్ పెరిగితే ఎక్కువ సీట్లు 160 కాదు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం కూటమికి ఉంది. కాబట్టి పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో ఈవీఎం మిషన్స్ స్లోగా నడిచేటువంటి కుట్ర జరిగిందనేటువంటి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఎట్లాగా అర్థమైపోయింది. ఓటమి భయం లేకపోతే మా లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏ ఊరు కా ఊరు రాళ్ల కుప్పలు కర్రలతో ఎందుకు ఉన్నారు మీ ఎంత ఉందో మీ కేడర్ చిలకలూరుపేటలో ఫర్ ఎగ్జాంపుల్ కా ఊరు ఒక బూతుల దగ్గర రాళ్లు కర్రలు పెట్టుకొని ఎందుకు ఉన్నట్టు, ఎందుకు దాడి చేశారు, ఎందుకు రాళ్లు వేశారు, 4 తలకాయలు పగిలినాయి. అదేవిధంగా గురిజములు నాదేండ్ల మండలం, అదేవిధంగా బొక్కాపురం, సాతులూరు 4-5 గ్రామాల్లో వాళ్ళు దౌర్జన్యాలు చేయడానికి సిద్ధపడ్డారు. దౌర్జన్యాలు ఓటమి ఎట్లాగా అర్థమైపోయింది. ఏదైతే మాచర్ల ఉందో, నరసరావుపేట ఉందో, సత్తెనపల్లి ఉందో, ఇట్లా అన్ని నియోజకవర్గాలు వెనుకొండ కావచ్చు, గురిజాల కావచ్చు, పెదకూరుపాడు కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, చిలకలూరుపేట పట్టణంలో పురుషోత్తపట్నం కానీ అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఒక ఎస్టీ బూతుల్లో అంతా ఏదో ఒక విధంగా రౌడీజం చేయాలి, అరాచకాలు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, ఆ ఈవీఎం మిషన్స్ ఏదో ఒక విధంగా బద్దలుగా పగలగొట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన స్పష్టంగా కనపడింది. వాళ్ళు ఎట్లాగో ఓడిపోతున్నాం కదా అరాచకాలు చేయాలి, వాళ్ళ గ్రూపును కాపాడుకునే స్పష్టంగా కనపడింది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది.